సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి 500 కిలోల గంధం పూతతో కప్పబడి ఏడాదిలో 364 రోజులు ఈ స్వరూపంతోనే దర్శనమిస్తారు. ఈ రోజు సింహాచలం గుడి వెనక దాగి ఉన్న రోమాలు నిక్కబడుచుకునే కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ ఒక గుడితో మొదలవ్వలేదు, భక్తికి జరిగిన ఒక అగ్ని పరీక్షతో మొదలైంది. గొప్ప భక్తుడైన ప్రహ్లాదుడిని సముద్రంలో పడేసినప్పుడు స్వామివారు వేగంగా వచ్చి అతన్ని రక్షించారు. స్వామివారు ప్రహ్లాదుడిని కాపాడడానికి ఈ కొండపైకి వచ్చారు. తనను కాపాడిన తరువాత ప్రహ్లాదుడు తండ్రి మరణం తర్వాత కొంతకాలానికి స్వామివారిని ఈ కొండపై తన తండ్రిని సంహరించిన అవతారం, తన చిన్నాన్నను వధించిన అవతారం, ఈ రెండూ కలిసిన రూపంలో దర్శనమివ్వాలని ప్రహ్లాదుడు స్వామివారిని కోరుకున్నాడు. అలా స్వామివారు అనుగ్రహించారు. అందుకే ఈ కొండపై ఉగ్ర వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు స్వామివారు. ప్రహ్లాదుని అనంతరం యుగాలు మారుతున్న కొద్దీ ఆ అద్భుత రూపం కాలగర్భంలో కలిసిపోయింది. సుమారు 12 మనుగులు అంటే 500 కిలోల బరువున్న ఒక భారీ పుట్ట స్వామివారిని పూర్తిగా కప్పేసింది. స్వామివారు నిశ్శబ్దంగా వేచి చూస్తూ ఉండిపోయారు. 100 ఏళ్ల తర్వాత మహారాజు పురూరవ చక్రవర్తి తన రాణులతో కలిసి పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. సింహాచలం కొండపైకి రాగానే అకస్మాత్తుగా ఆ విమానం ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదల్లేదు. అప్పుడు రాజు ఆ కొండపై విశ్రాంతి తీసుకోగా ఆ రాత్రి స్వామివారు పురూరవుడి కలలో కనిపించి, నేను ఇక్కడే ఈ భారీ పుట్ట కింద ఉన్నాను అని చెప్పారు. రాజు ఉలిక్కిపడి నిద్రలేచి స్వామిని వెతకడం మొదలుపెట్టాడు. కాని ఆ దట్టమైన అడవిలో ఆ పుట్ట ఎక్కడుందో తెలియలేదు. అప్పుడే ఆకాశవాణి వినిపించి ఆ పుట్ట ఉన్న ఖచ్చితమైన ప్రదేశానికి పుట్టకై రాజుకు మార్గం చూపించింది. ఆ పుట్టను చూసి అయోమయంలో ఉన్న రాజుకు స్వామివారిని ఎలా బయటికి తీయాలి అని ఆలోచన మొదలైంది. అప్పుడు ఆకాశవాణి ఆదేశాల మేరకు రాజు దగ్గర్లోని గంగాధర ధార నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చాడు. ఆ నీటితో అభిషేకం చేస్తూ మట్టిని తొలగిస్తుండగా ఒక అద్భుతమైన మకర తోరణం కింద స్వామివారి నిజరూపం బయటపడింది. కాని ఆకాశవాణి ఒక కఠినమైన నియమం విధించింది. ఈ ఉగ్ర రూపాన్ని రోజూ చూడటం సామాన్యుల వల్ల కాదు. నాపై ఉన్న పుట్ట ఎంత బరువుందో సరిగ్గా అంతే బరువుతో నాకు చందనం సమర్పించాలి. నా నిజరూప దర్శనం ఏడాదిలో 1 రోజు మాత్రమే కలగాలి అని ఆదేశించింది. అప్పుడు రాజు దర్శనమనంతరం స్వామివారిని చందనంతో కప్పి పూజించడం మొదలుపెట్టారు. ఆ విధంగా చందనోత్సవం మొదలైంది. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున స్వామివారిపై ఉన్న చందనం పూర్తిగా తొలగిస్తారు. భక్తులకు స్వామి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. రాత్రివేళ 1008 కలశాలతో పవిత్ర గంగాధర జలాలతో సహస్ర ఘటాభిషేకం చేసి స్వామివారి ఉగ్రతను శాంతింపచెయ్యడానికి మళ్లీ గంధంతో కప్పేస్తారు. మన ఉత్తరాంధ్ర మట్టిలో ఎంత గొప్ప చరిత్ర దాగి ఉందో కదా. ఈ రహస్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేసుకోండి. వాళ్లు కూడా సింహాచల అప్పన్న చరిత్రను తెలుసుకుంటారు. మరి మీరెప్పుడైనా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారా? కామెంట్స్ లో ఓం నమో నారాయణాయ అని రాయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.